హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం మండే షూట్ చేసిన వీడియో. సాటర్డే సండే ఎర్నింగ్స్ రాలేవు. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎర్నింగ్స్ చేశాను, బట్ టైం దొరకలేదు దీనికి. ఎన్ని అవర్స్ కష్టపడ్డా అండ్ ఈ రెండు కలిపి ఒకటే రోజు వీడియో తీస్తున్నాను. సాటర్డే సండే ఎర్నింగ్స్ ఎంత అయినాయి, సిఎన్జి ఎంత పోయింది, నాకు ఎంత మిగిలింది అని మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇంకొకటి, రేపటి వీడియో మాత్రం కొంచెం హైలైట్ ఉంటుంది. అసలు 1 మంత్లో ఎంత ఎర్నింగ్ చేస్తున్నా, ఎంత కడుతున్నా నేను బయట. మీకు చాలా మంది కొంతమంది డౌట్ ఉంది, అన్ని ఫ్రాడ్ చెప్తున్నాడు అని. అప్పులు ఉన్నాయని చెప్తే నమ్మలేరు కదా. ఇప్పుడు అది క్లియర్ అయ్యడానికి నేను మీకు ఒక వీడియో పెడతా. మంత్లీ ఎంత కడుతున్నా, ఎవరికి ఎంత కడుతున్నా అని డీటెయిల్గా చూస్తే మీకు. ప్రజెంట్ అయితే ఎర్నింగ్స్ గురించి మాట్లాడదాం. ఎర్నింగ్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ నేను సిఎన్జి బంక్ వచ్చాను, ప్లాంట్ షామీర్పేటలో. మీకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే చూడండి ఎర్నింగ్స్ వీడియోస్. సాటర్డే సండే రెండు చూపిస్తాను. లెట్స్ గో. వచ్చేసి మన 14th డేట్, ఐ మీన్ సాటర్డే. మనం స్టార్ట్ అయింది 7:30. సారీ, 7:30. ఫస్ట్ ట్రిప్ వచ్చి 16 కిలోమీటర్స్ 275. ఓకే. పికప్ వచ్చేసి కొండాపూర్, డ్రాప్ వచ్చేసి జేబిఎస్, అదే సికింద్రాబాద్ స్టేషన్. సెకండ్ వచ్చేసి స్టేషన్ నుంచి కాప్రా 191. థర్డ్ వచ్చి అల్వాల్ టు జేబిఎస్ మళ్ళీ 182, 7 కిలోమీటర్స్. సేమ్ ఇది వచ్చేసి మన మినర్వా గ్రాండ్ హోటల్ నుంచి సికింద్రాబాద్ నుంచి మనం హిమాయత్ నగర్ అట్లా వెళ్ళాం, 255. ఇది వచ్చేసి 293, 13 కిలోమీటర్లకు. పికప్ డ్రాప్ ఇవి ఓలా కొంచెం బగ్ ఇష్యూ ఉంది. కంప్లైంట్ అయితే రేజ్ చేసాము. నేనైతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మేబీ ఈ 1 వీక్లో. గచ్చిబౌలి నుంచి హైదరాబాద్, అంటే ఎక్కడికి ఇవే మెయిన్ మేజర్గా అప్డేట్స్. ఒకటి కొంచెం ఇప్పుడు మార్చుకోవాలి. 290 తర్వాత వచ్చి 2 o'clock 10 కిలోమీటర్ 330 కొండాపూర్ డ్రాపు. తర్వాత వచ్చేసి 35 కిలోమీటర్స్ 956 టోల్ గేట్ కలిపింది. సైనిక్పూర్ టు జేబిఎస్ 240 బిల్లు. మొత్తం కలిపి 3,014 రూపీస్ 9 ట్రిప్స్కు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయినా 7:30. ఓకే. ర్యాపిడో కూడా నడిపాను కాబట్టి ర్యాపిడో కూడా చేస్తాను మీకు. సారీ, ట్రిప్ ఎండ్ చేయలేను ఇందాక, అందుకే బుకింగ్స్ రావట్లేదు అనుకుంటా. కస్టమర్కి రేటింగ్ ఇచ్చేద్దాం. నడపద్దు అనుకున్నా కానీ ఆప్షన్ లేక నడుపుడు ర్యాపిడోని. వీడిని ప్రమోట్ చేయాలని నాకు అసలు 1% కూడా లేదు. డైలీ ఇలా జరుగుతుంది. అయితే ఖరాబ్ చూసిన బగ్గింది, ఏం చేస్తాం. పద్నాలుగు తారీఖు మార్చి మనకు కావాల్సింది ఇక్కడ ఉంది. 14 తారీఖు 10 కిలోమీటర్ 174. ఇంకొకటి వచ్చేసి 10 కిలోమీటర్ 250. 14 తారీఖు చూడండి. 14 తారీఖు 179, 7 కిలోమీటర్స్ 209, 7 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 23 కిలోమీటర్స్ 474. అయిపోయిన రైడ్స్ ఇక్కడికి. ఇది చూద్దామంటే మీకు మండేది లోడ్ అవ్వట్లేదు సమ్ ప్రాబ్లం వల్ల. ఒకసారి నేను క్యాల్కులేట్ చెప్తాను ఎంత అయింది. 500, 700, 900, 1100, 12, 11, 1300 దీంట్లో అయింది. ఒక 1400 వేసుకుందాం యావరేజ్గా. ఓలా వచ్చేసి 3014 ఓలా ప్లస్ 3014 మైనస్ 350,
350 కూడా సారీ 290, 475, 560. ఇది నా ప్రాఫిట్. దీంట్లోకి రెంట్ తీసేస్తే 2089. ఓకే, ఇది వచ్చేసి ఫ్రైడే 2089 మిగిలింది. మీకు కావాలని ఎర్నింగ్స్ వీక్లీ సపరేట్ వీడియో ఇద్దామని, అందుకు ఇది సండే ఎర్నింగ్స్ 2713. ఓకే, స్టార్ట్ అయిన టైం వచ్చేసి ఒక ట్రిప్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా 246, 7 కిలోమీటర్లు 246 జేబిఎస్ టు అల్వాల్. తర్వాత 565 30 కిలోమీటర్లకు. మియాపూర్ టు కొండాపూర్ 258, 13 కిలోమీటర్లు. తర్వాత వచ్చేసి ఈ మెయిన్ ఓలాలో ఇష్యూ వచ్చేసి అడ్రస్ లేవు, అందుకే అడ్రస్ చెప్పలేకపోతున్నా, ఏమనుకోకండి, డైరెక్ట్ బిల్లులు చెప్తాను. 13 కిలోమీటరు 323. నెక్స్ట్ 2 కిలోమీటర్లు 155, 6 కిలోమీటర్లు 183. టైమింగ్ కూడా చేసుకోండి అన్న మీరు, ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ పడుతుంది టైమింగ్ చూపించే టైం కన్నా. 6 కిలోమీటర్లు 270. నెక్స్ట్ 13 కిలోమీటర్ 433, 11 కిలోమీటర్ 247. ఓకే, ఇవి అయిపోయినాయి. మొత్తం కలిపి 2713 దీంట్లో. ర్యాపిడో వచ్చేసి లోడింగ్ అవుతుంది. నిన్నటి వచ్చేసి ర్యాపిడో 1094. ఇది సాటర్డే కూడా చేస్తాను, సాటర్డే 1285. ఓకే, మళ్ళీ ఒకసారి లెక్కేద్దాం. 1094. వీని డీటెయిల్ చూపించాలంటే నాకు ఇష్టం లేదు కానీ చూపిస్తున్నా చూడండి. 10 కిలోమీటర్స్ 182, 8 కిలోమీటర్స్ 196, 9 కిలోమీటర్స్ 268, 3 కిలోమీటర్స్ 140, 11 కిలోమీటర్స్ 308. ఓకే, సాటర్డే వచ్చేసి 1285, సండే వచ్చి 1094. 1285 ప్లస్ 1084. ఓకే, ర్యాపిడో బిల్ ఇది. సారీ, మనము సండేది ఒకటి చెప్తాం. 1084. ఓలాలో వచ్చి 2713 మైనస్ 465, 590. ఎందుకంటే నేను ఆల్రెడీ సండే రోజు నేను కొంచెం లేట్గా తీసాను కదా, ఏసీలో ఉండడం వల్ల ఎక్కువ కాలింది, డ్యూటీలు అంత కాలేదు. మనం 1000 రూపాయలు రెంట్ తీసేస్తే కూడా 1700, అంతకుముందు ఒక 2000 మిగిలింది. మొత్తం కలిపి 3740 మిగిలింది 2 డేస్కు. వెహికల్ రెంట్ పోను, నాకు మిగిలింది 2 డేస్లో. మీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. వీక్లీ 18,500, అందులో 2,500 పర్సనల్ ట్రిప్లు ఉన్నాయి. వీక్లీ కూడా చెప్పేస్తాను చూడండి. 18,500. ఇది 4,000. 18,500 ప్లస్ 4,000 ప్లస్ 2,600 పర్సనల్ ట్రిప్లు, మొత్తం కలిపి 25,000 కొట్టాను. 18,500, 4,000, 18,500 ప్లస్ 4,000 ర్యాపిడో, 2,600 పర్సనల్, మొత్తం 2,500. మనం యావరేజ్గా రోజుకు 2 ట్యాంకులు వేసుకున్న 1,400 ఇంటూ 7 days. ఓకే, 25,000. మిగిలింది 15,000. 15,000 డివైడ్ బై 7 days. సారీ, 15,000 డివైడ్ బై 7 days. రోజుకు 2,000 లెక్కబడ్డట్టు. అంటే నేను రోజుకు దగ్గర 16 గంటలు కష్టపడుతున్నా, అందుకే నాకు ఆ రేటు వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి.
ఓకేనా. నేను 16 గంటలు కష్టపడుతున్నా కాబట్టి ఆ రేట్ వస్తుంది. దయచేసి నేను చూపించింది చూసి మీరు వెహికల్ కొనుక్కోవాలనుకుంటే అది మీ మూర్ఖత్వం. నా వీడియోస్ రోజు చూడండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. మీరు టైమింగ్స్ కూడా చూసారు కదా, ఏ టైం స్టార్ట్ చేస్తున్నా ఏ టైం కానీ. ఊబర్లో అయితే మీకు డీటెయిల్గా కనిపిస్తుంది ఎన్ని అవర్స్ లాగిన్లో అని. ఇది ర్యాపిడో ఓలా కాబట్టి మీకు టైమింగ్స్ తెలియట్లేదు. ప్రతిసారి చూస్తుంటే నాకు కూడా కుదుతలు చూపించడానికి. దయచేసి అర్థం చేసుకోండి. వారంకు 25,000 కొడుతుందని చెప్పి కొత్త కార్ అయితే కొనకండి. మీరు కొనాలనుకుంటే ఫస్ట్ ఒక 2-3 months ఏదైనా లీజ్ వెహికల్ తీసుకోండి. నా లెక్క ఇప్పుడు నేను నడిపేది లీజ్ వెహికలే. మీరు నా లెక్క ఎవరైనా బండి తీసుకొని ట్రై చేయండి. అది కూడా డౌన్ పేమెంట్లు 50,000-60,000 కట్టాల్సిన అవసరం లేదన్నా 10 లేదా 15,000 కట్టి తీసుకొచ్చుకోండి. పోతే 10-15,000 పోతే కానీ మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేగాని కొత్త వెహికల్ అయితే ప్లాన్ చేసుకోకుండా. దయచేసి బిజినెస్ అయితే లేదు, ఓపికతో చేసుకుంటున్నా కాబట్టి అంత బిజినెస్ అవుతుంది. 20,000 నుంచి 25,000 బిల్ ఎందుకు కొడుతున్నా అంటే నేను దగ్గర 16 గంటలు కష్టపడుతున్నాను కాబట్టి ఆ బిల్ అవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి అందరూ దయచేసి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అందరికీ. ఇది వచ్చేసి బాయ్ బాయ్ చెప్పాను కానీ మళ్ళీ వస్తున్నాయి చూడండి. రేపటి నుంచి మండే నుంచి మీకు వీడియోస్ కొద్దిగా తగ్గిద్దామని చూస్తున్నాను. ఎందుకంటే రెస్పాన్స్ అయితే సరిగ్గా రావట్లేదు. ఓకే, మీరు చెయ్యమంటే వీడియోస్ చేస్తాను, లేదంటే చెయ్యను, ఆపేస్తాను. ఓన్లీ వీక్లీ చేస్తాను. మీకు ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా చాలామంది డౌట్ ఏంటంటే సిఎన్జి తప్పు చెప్తున్నా అనుకుంటున్నారు. మీకు వీలుంటే రేపటి నుంచి ఆ బిల్లులు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అదేంటంటే డివైస్ ఫోను ఇంకో ఫోన్ అయినసరికి కొద్దిగా నాకు ఇబ్బంది అయిపోతుంది. ఆ ఫోను అంత ప్రాపర్ ఫోన్ కాదు, డ్యామేజ్ అయిన ఫోన్ కాబట్టి మీకు పర్టికులర్ చూపించలేకపోతున్నా. చూడండి, ఇది పగిలిపోయిన ఫోన్ ఆల్రెడీ. దీన్ని ఏదో కింద మేవాడి నడుపుకుంటున్నా, వెనక పగిలిపోయింది, ముందర పగిలిపోయింది ఫోను. ఏదో నడిపిస్తున్నాం. ఇవే పైసలు ఉంటే ఏదైనా అప్పు కట్టుకోవచ్చు అనే ఉద్దేశం మీద కొత్త ఫోన్ అయితే కొంటలేను, ఒక్కొక్కటి తిరుపుకుంటా. ఇంకొకటి ఏంటంటే మండే రోజు వీడియో రిలీజ్ అవుతుంది ఈవినింగ్ 7 o'clock. ఆ వీడియోలో వచ్చేసి నేను ఎంత కడుతున్నా, పర్సనల్లకు ఎంత సంపాదిస్తున్నా, ఎంత కడుతున్నా, అసలు ఎలా చేస్తున్నా అని వివరంగా చెప్తాను. చూడండి, దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్.